వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నా తెలంగాణ స్టైల్లో. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను గోంగూర అంతా అమ్మల ఊరికి వెళ్ళిన అమ్మలతో చేనులో తీసుకొచ్చింది అమ్మ. ఇది తెంపినాక ఎంత అవుతుందో చూసి కొలతలతో తీసుకోవాలి. కొలతలతో చెప్తాను నేను, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో. 6 నెలల వరకు, సంవత్సరం వరకు ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే. ఇట్లా మంచిగా ఆకంతా తెంపేసి పెట్టుకుంటా. ఇప్పుడు అంతా ఇగో తెంపిన, ఇంకా ఇదంతా ఉంది, ఇదంతా దింపేసి పెట్టుకుంటా. నేను పచ్చడి గురించి ఎర్ర గోంగూర తీసుకున్నా, నిల్వ పచ్చడి గురించి. తెల్ల గోంగూర అయితే ఎక్కువ పులుపు ఉండదు, పుల్లగా ఉండాలి కదా. ఎర్ర గోంగూర ఎట్లుంటుందంటే కాడలన్నీ తెల్లగా ఉంటాయి. అదే తెల్ల గోంగూర అయితే ఈ కాడలన్నీ ఇట్లుంటాయి. ఇల్లున్నది ఒక్కొక్కటి తెల్ల గోంగూర ఎట్లుంటాయి కాడ తెల్లగా. ఇవేమో ఎర్రగా ఉంటాయి. ఎర్రగా ఉన్నది పులుపు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకైతే మొత్తం తెంపుడు అయిపోయింది. ఇది అంతగో ట్రబ్లో వేసి పెట్టేసిన, కడగాలి నీట్గా. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఉసుక ఉంటుంది దీనికి, ఉసుక మట్టి ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, అంత నీట్గా కడిగేస్తాను. ఇప్పుడు మంచిగా వేసుకోవాలి. ఇట్లా 2-3 సార్లు వాటర్ వేసి కడిగేసుకోవాలి. ఇట్లా నీట్గా ఇట్లా చేసుకుంటే కడగాలంటే ఇట్లా తీసుకుంటా. ఆకులకంతా మట్టి ఉంటుంది. ఇట్లా ఆకులన్నీ ఇట్లా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఇట్లా ఆకు ఒక 2-3 కేజీల వరకు ఉంటుంది. ఎందుకంటే చేనులో తెంపుకొచ్చినాం కదా, దానివల్ల తెలియలేదు ఎంత అని. కడిగిన ఒక పెద్ద ట్రబ్ నిండి అయింది. కడిగి నీట్గా 2-3 సార్లు కడిగి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ వేసి దీనికి వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ ఉండదు ఆకులకు. వాటర్ ఉంటే పచ్చడి ఖరాబ్ అవుతుంది. వాటర్ లేకుంటే గాలికి ఆరబెట్టుకోవాలి. 2-3 గంటలు ఆరితే సరిపోతుంది దీనికి, వాటర్ లేకుండా. ఇట్లయితే వేసేసుకుంటున్నాను మొత్తం నేను. ఇదిగో ఇట్లా వేసేస్తున్నా గాలికి. ఇగో మొత్తం ఆకుకూర అయితే గోంగూర మొత్తం కడిగి ఒక క్లాత్ వేసిన, కాటన్ క్లాత్ వేసి ఇట్లా బాల్కన్లో నీడకి వేసేసిన. ఈ వాటర్ అంతా ఒడిచిపోవాలి, ఆకులకి వాటర్ ఉండొద్దు. నీట్గా దీన్ని గాలికి పెట్టేసుకుందాం ఒక 2-3 గంటల వరకు. గాలికి ఆకంతా మంచిగా ఆరిపోతున్నది. ఇదిగో దీన్ని ఇంట్లో ప్యాన్ గాలి గిన్నె పెట్టుకోవచ్చు కదా. నేను 250 గ్రామ్స్ తీసుకున్న మిరపకాయలు. ఇవన్నీ తొడి మీద తీసి పెట్టేసుకుంటాను. మంచిగా నీట్గా